హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నిన్న లాస్ట్ వీడియోలో ఏంటంటే 1 కట్ బ్యాంగిల్ అయితే చూపించాను, ర్యాపింగ్ అండ్ మేకింగ్. ఈరోజు వచ్చేసి 2 కట్ బ్యాంగిల్. చూడండి, లెంత్ అయితే నేను 46 తీసుకున్నాను అనమాట. 1 కట్కి 2 కట్కి 4 కట్కి కూడా 46 తీసుకోవచ్చండి. 6 కట్కి వచ్చేసి కొంచెం లెంత్ తక్కువ తీసుకున్నా పర్లేదు, 40, 39 అలా తీసుకోవచ్చండి. సైజెస్ వచ్చేసి మనకి 210 వరకు ఈ లెంత్ అయితే 46 అయితే వస్తుంది. 212కి కొంచెం ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ లెంత్ ఎక్స్ట్రా తీసుకోండి. దీనికి వచ్చేసి నేను 40 స్టాండర్డ్స్ అయితే తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్ 40 స్టాండర్డ్స్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ర్యాపింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మనం ర్యాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మిడిల్లోకి కట్ చేయాలండి, ఎడ్జెస్ కాదు, మిడిల్లో కట్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్ ఎక్కడైతే మనం థ్రెడ్ స్టార్ట్ చేస్తామో ఎండ్ అయినప్పుడు అక్కడ మిడిల్లోకి కట్ చేయాలి. చూడండి, ఈ విధంగా చేస్తే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అనేది వస్తుంది. చూడండి, చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. దీంతో నేను రౌండ్ ఫ్లాట్ చూపిస్తానని చెప్పాను. ర్యాపింగ్ ఎలా చేసుకోవాలనేది అయితే నేను రౌండ్కి ఫ్లాట్కి, ఇది వచ్చేసి ఫ్లాట్కి కూడా సేమ్ లెంత్ తీసుకున్నాను అనమాట, 46 లెంత్. చూడండి, రౌండ్కి ఫ్లాట్కి డిఫరెన్స్ అనేది నేను చూపిస్తానని చెప్పాను కదా. మనం ర్యాపింగ్ చేసుకునేటప్పుడు చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో ఫ్లాట్ దానికి. సో బిగినర్స్ ఎవరన్నా ఉంటే రౌండ్ దానికి ప్రాక్టీస్ చేయండి. ఫ్లాట్ దానికి మనం ఎలా చేసినా కానీ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, దాంట్లో ప్రాబ్లం ఉండదు. సో రౌండ్దే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే రౌండ్ దానికి మీకు ఫ్లాట్ దానికి ఈజీగా ర్యాపింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. మనం బిగైనర్స్ ఎవరికైనా సరే చెప్తున్నానండి, మనకి థ్రెడ్ బ్యాంగిల్ అంటేనే ర్యాపింగ్ ఉంటుంది, మొత్తం థ్రెడ్లోనే ఉంటుంది. మనం ర్యాపింగ్ ఎలా చేసామో ఏంటి అనేది కస్టమర్ ఫినిషింగ్ అనేది థ్రెడ్ దగ్గర చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి గమ్ము ఎలా స్టిచ్ చేసాము అనేది అయితే చూస్తారు. ఎక్కువ కూడా ర్యాపింగ్ ఎలా ఉందనేది చూస్తారు. లోపల సైడ్ ర్యాపింగ్ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉందని చూస్తారు. ఎడ్జెస్ దగ్గర మనం గమ్ ఎలా అప్లై చేసాము అనేది కూడా చూస్తారనమాట. సో కస్టమర్స్ ఏంటంటే మన ఫినిషింగ్ నీట్గా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి, సో ఈ విధంగా అయితే ర్యాపింగ్ చేయడానికి చూడండి, నేను చూపిస్తున్నాను కదా. సో రౌండ్కి ఫ్లాట్కి అనేది డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది ర్యాపింగ్లో. మనం ఫ్లాట్ దానికి ఎలా చేసినా కానీ నీట్గా ఉంటుంది, రౌండ్ దానికి కొంచెం కేర్ఫుల్గా అయితే చేయండి. ర్యాపింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ చేయండి. సో ఈరోజు మేకింగ్ వీడియో వచ్చి లెంత్ చూడండి, ఈ కొంచెం అనేది మనకి మిగిలిందనమాట. నేను ఫస్ట్ రౌండ్ దానికి 26 తీసుకున్నాను, ఫ్లాట్ వచ్చేసి 24. సో ఏమీ డిఫరెన్స్ అనేది ఏం లేదు. ర్యాపింగ్ చేసినప్పుడు థ్రెడ్ సేమ్ మిగిలింది, మీకు అది కూడా నేను చూపించాను. సో ఈ విధంగా అయితే ఈరోజు నేను మేకింగ్ అయితే చేశాను అనమాట. బ్యాంగిల్స్ ఒక కస్టమర్ రిక్వైర్మెంట్తో నేను చేశానన్నమాట. సో ఎలా మేకింగ్ చేసుకోవాలనేది అయితే చూద్దాము. గమ్ము ఎప్పుడైనా చూడండి ఈ విధంగా లైట్గా అప్లై చేసుకోండి. మీరు ఏ ఫ్లేవర్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫ్లేవర్కి తగ్గట్టు కొంచెం లైట్గా అప్లై చేసుకోండి. ఎక్కువ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా అయితే ఉండదండి. చూడటానికి కూడా కొంచెం గమ్ము ఆరిపోయిన తర్వాత కూడా, డ్రై అయిన తర్వాత కూడా కొంచెం సైడ్స్ అనేది గమ్ము లాగా కనిపిస్తుంది. ఇలా అయితే మనకి ఏమి కొంచెం కూడా గమ్ము అనేది తెలియకోకుండా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇది ఒక లోటస్ మోడల్లో డిఫరెంట్ మోడల్ అనమాట. ఒక కస్టమర్ రిక్వైర్మెంట్తో అయితే చేశాను. దీనికి వచ్చేసి నేను మూన్ షేప్ యూజ్ చేశాను. మిడిల్లో డ్రాప్లో స్మాల్ సైజ్ అనమాట అండి. అది మీ దగ్గర స్మాల్ సైజ్ లేకపోతే నార్మల్ డ్రాప్ సైజ్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. చూడండి, మనం పైన ఇప్పుడు 1 లేయర్కి అయితేనేమో నేను నార్మల్ గమ్ యూస్ చేస్తాను. డబల్ లేయర్ వచ్చినప్పుడు మాత్రమే నేను B700 అనేది యూస్ చేస్తాను. ఎందుకంటే డబల్ లేయర్ వచ్చినప్పుడు ఈ ఫ్యాబ్రిక్ గమ్ అనేది మనం అప్లై చేసినప్పుడు కొంచెం స్టోన్ అనేది జారిపోతుంది. సో B700 ఏంటంటే మనకి కొంచెం గ్రిప్ ఉంటుంది. సో అది జారకుండా గ్రిప్గా ఉండి ఎమ్మటే స్టిక్ అవుతుంది. సో డబల్ లేయర్ వచ్చినప్పుడు మాత్రం B700 యూస్ చేయండి. నార్మల్ కింద మనం థ్రెడ్కి ఎప్పుడైనా కానీ B700 యూస్ చేయొద్దండి, ఫ్యాబ్రిక్ గమ్మే యూస్ చేయండి. సో ఇలా మనం ఫస్ట్ అయితే ఇలా చేసుకున్న తర్వాత మిడిల్లో మాత్రం
లోటస్ మోడల్ కాబట్టి మిడిల్లో నేనైతే చిన్న సైజు రౌండ్ అయితే యూస్ చేశానండి. ఇది 2mm అయితే యూస్ చేశాను అనమాట సైజు. సో మీలో ఎవరికైనా కావాలన్నా రిక్వైర్మెంట్ ఉన్నా నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. దానికైతే వాట్సాప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీటితో పాటు మన ఛానల్లో థ్రెడ్ బ్యాంగిల్స్, శారీ కుచ్చులు అవైలబుల్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. చూడండి మనకి ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో.